హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే కంటే ముందైతే అందరికీ భోగి, సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఈ పండుగను మీరు ఎంతో సంతోషంగా జరుపుకోవాలని నేనైతే ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్లయితే ఇవాళ అప్డేట్ వచ్చేసి హైకోర్టు నుంచి అయితే ఒక మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎట్ అమరావతికి సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి 12/1/2024 రోజున రావడం జరిగింది. బట్ కొంచెం వీడియో అనేది డిలే కావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే హైకోర్టు సంబంధించి ఫర్ అపాయింట్మెంట్ టు ది పోస్టెస్ ఆఫ్ సివిల్ జడ్జ్ ఇన్ జూనియర్ డివిజన్ కింద ఈ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఆన్లైన్ ఫ్రమ్ రిక్రూట్మెంట్ టు ది 39 పోస్టెస్ ఆఫ్ సివిల్ జడ్జ్ జూనియర్ డివిజన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ judicial services comprising of 32 vacancies under the recruitment of 7 vacancies under the recruitment by the transfer సంబంధించి ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ హైకోర్టు సంబంధించి చూసినట్లయితే సివిల్ జడ్జి కింద జూనియర్ డివిజన్లో టోటల్గా 32 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగిందండి. మళ్ళీ ప్లస్ 7 వేకెన్సీస్ వచ్చేసి ఇక్కడ ట్రాన్స్ఫర్ సంబంధించిన వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. ఇక వీటికి సంబంధించిన పే స్కేల్ వచ్చేసి 77,000 నుంచి 1,36,000 మధ్య ఇక్కడ పే స్కేల్ అయితే ఉండడం జరుగుతుంది యాజ్ పర్ ద రూల్ 207 ప్రకారం. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ విల్ బి అవైలబుల్ ఆన్ ద హైకోర్ట్ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి https:/apHC.gov.in మీకు దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. ఇక అప్లికేషన్ డేట్స్ చూసినట్లయితే 31/1/2024 నుంచి 1/3/2024 వరకు అయితే మీకు లాస్ట్ డేట్ అయితే ఉండడం జరుగుతుందండి. లాస్ట్ డేట్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఈజ్ 1/3/2024 అప్ టు 12 PM వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నో అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి ఎంటైర్డ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ద డీటెయిల్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి పోస్టెడ్ ఆన్ ద హైకోర్ట్స్ అఫీషియల్ వెబ్సైట్లో పొందుపరిచినట్లు తెలుస్తుంది. ఇక వేకెన్సీ పొజిషన్ చూసినట్లయితే ఓసీ వచ్చేసి టోటల్గా 5 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగిందండి. ఇందులో నెంబర్ ఆఫ్ పోస్టర్స్ వచ్చేసి 11. యాక్చువల్గా ఇక్కడ బ్రేకప్ వేకెన్సీస్ అండర్ ద డైరెక్ట్ రిక్రూట్మెంట్ సంబంధించి ఇక్కడ 11 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగిందండి. బట్ ఇక్కడ ట్రాన్స్ఫర్ వేకెన్సీ వచ్చేసి కేవలం 5 వేకెన్సీస్ మాత్రమే ఉండడం జరిగింది. అలాగే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అయినటువంటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి టోటల్గా 7 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఇక కేటగిరీ వచ్చేసి ఇది ఎస్సీ కేటగిరీలో ఉంది. బట్ 11 వేకెన్సీ వచ్చేసి ఓసీ ఓపెన్ కేటగిరీలో ఉండడం జరిగింది. ఇక బీసీఏ సంబంధించి 2 వేకెన్సీలు అండి. ఇది కూడా మళ్ళీ కేటగిరీ వచ్చేసి ఇందులో ఎస్టీ క్యాటర్ వారికి మాత్రం ఒకటే వేకెన్సీ ఉంది, అది కూడా ట్రాన్స్ఫర్ వేకెన్సీ సంబంధించి. ఇక బీసీబీ సంబంధించి 2, బీసీసీ 2, బీసీడీ 1, బీసీఈ 2, ఎస్సీ సంబంధించి 3 అండి. ఇందులో ఆఫ్ విచ్ 1 పోస్ట్ ఆఫ్ ఉమెన్కి అయితే కేటాయించడం అయితే జరుగుతుంది. ఎస్టీ వచ్చేసి 2 పోస్టులు, టోటల్గా 32 పోస్టర్స్ వచ్చేసి జనరల్ రిక్రూట్మెంట్ ఆధారంగా భర్తీ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇక 7 వేకెన్సీస్ వచ్చేసి నార్మల్గా ట్రాన్స్ఫర్ వేకెన్సీ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించి ఒకవేళ అంటే ఏపీ రిజర్వ్స్ ది రైట్ టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, అంటే హైకోర్టు సంబంధించి ఒకవేళ పోస్టర్స్ అనేసి ఇంక్రీజ్ చేయాలన్నా డిక్రీజ్ చేయాలన్నా దానికి సంబంధించిన హైకోర్టు సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించే వీళ్ళు అంటే వాళ్ళకి సంబంధించి డిక్రీజ్ ఆర్ ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది పోస్టులకు సంబంధించి. ఫ్రెండ్స్, ఇక సెక్షన్ అగ్నెస్ట్ బీసీ వేకెన్సీ విల్ హౌఎవర్ ద సబ్జెక్ట్ టు అవుట్కమ్ ద సివిల్ అపియల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక ఇంపార్టెంట్ డేట్ చూసినట్లయితే స్టార్టింగ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 31/1/2024 వరకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అప్పటి నుంచి స్టార్ట్ అవుతుందండి అప్లికేషన్. ఇక క్లోజింగ్ డేట్ వచ్చేసి 1/3/2024. డౌన్లోడ్ ఫర్ హాల్ టికెట్ స్కిన్నింగ్ టెస్ట్కి వచ్చేసి 15/3/2024 రోజున వీటికి సంబంధించిన హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ కావడం జరుగుతుంది. ఇక స్కిన్నింగ్ టెస్ట్ వచ్చేసి అంటే కంప్యూటర్ బేస్డ్ సిబిటీ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి అది వచ్చేసి 13/4/2024 రోజున అయితే ఉండడం జరుగుతుంది. ఇది టెంటేటివ్ మాత్రమే, అంటే మేబీ అంటే డేట్స్ అనేది చేంజ్ చేసే అవకాశాలు ఉంటాయి, లేకపోతే లేదు. ఇక ప్లేసింగ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ అండ్ ప్రిలిమినరీ రెస్పాన్స్ షీట్ సంబంధించి 18/4/2024 రోజున వీటికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ పేపర్ సంబంధించి ప్రిలిమినరీ కీ అనేది రిలీజ్ కావడం జరుగుతుంది. ఇక వెన్యూ ఆఫ్ టైమ్ ఆఫ్ టెస్ట్ అండ్ ఎగ్జామినేషన్ విల్ బి మెన్షన్ ద హాల్ టికెట్లో మెన్షన్ చేస్తారండి ఖచ్చితంగా. ఇక దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఇక డైరెక్ట్ రిక్రూట్మెంట్ వచ్చేసి అప్లికెంట్స్ అప్లైయింగ్ అండర్ ద డైరెక్ట్ రిక్రూట్మెంట్ మస్ట్ పొసెస్ ద బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా సంబంధించిన క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే హైకోర్టు సంబంధించి జ్యుడిషియల్ సంబంధించి మీరైతే ఖచ్చితంగా డిగ్రీలో లా చేసి ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు.
లైక్ ఎల్ఎల్బి సంబంధించి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ టు అప్లై అండర్ ద రిక్రూట్మెంట్ బై ది ట్రాన్స్ఫర్ సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ క్లియర్ ప్రొవైడ్ చేయడం జరిగింది ట్రాన్స్ఫర్ క్యాండిడేట్స్కి సంబంధించి. ఇక హీ అండ్ షీ ఈజ్ నాట్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా సంబంధించిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ వచ్చేసి ఇక్కడ క్లియర్గా గమనించినట్లయితే నాట్ ఎగ్జిస్ట్ 35 years అండి. 35 years బిలో ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు, ఎబో ఉన్నవారు అయితే నాట్ ఎలిజిబుల్ అండి. ఇక రిజర్వేషన్ పరంగా వర్టికల్ రిజర్వేషన్ అయితే ఉంటుందండి. కొన్ని మీరు కమ్యూనిటీ ఆధారంగా వాళ్ళ యొక్క రిజర్వేషన్ అయితే కల్పిస్తున్నట్లు చెప్పడం జరిగింది. ఇక డాక్యుమెంట్స్ టు బి అప్లోడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ వాళ్ళకి ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉండాలండి ఖచ్చితంగా. అలాగే డిగ్రీ సర్టిఫికేట్, కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ. ఎస్సీ/ఎస్టీ క్యాండిడేట్స్కి సంబంధించి వాళ్ళకైనా బెంచ్ మార్క్ డిజబిలిటీ అంటే లోకోమోటర్ డిజబిలిటీ ఉన్న క్యాండిడేట్స్కి వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించి లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్, నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇక వీటికి సంబంధించి రిక్రూట్మెంట్ బై ది ట్రాన్స్ఫర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, ద ప్రాసెస్ ఆఫ్ సెలెక్షన్ ఈజ్ యాజ్ ఫాలోస్. For the purpose of shortlisting applications, High Court will be conduct the screening test in the computer based examination ఉంటుంది 100 marks. కంపేరింగ్ ఆఫ్ 100 మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ద డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బి 2 hours అంటే 2 hours అయితే ఎగ్జామ్ ఉంటుంది. అప్లికెంట్స్ who scored 40% and above marks in the screening test examination shortlisted in the ratio of 1:10 వరకు అయితే మీకు షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది అవైలబుల్ వేకెన్సీలో. ఇక వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది, ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక మినిమం మార్క్స్ టు బి స్కేడ్ ఇన్ ద రిటన్ ఎగ్జామినేషన్ టు బి ఎలిజిబుల్ ఫర్ ది వైవా వాయిస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. రిక్రూట్మెంట్ బై ది ట్రాన్స్ఫర్ సంబంధించిన క్యాండిడేట్స్కి. అలాగే వైవా వాయిస్ వచ్చేసి 50 marks ఉంటుంది. హూ రిమైన్స్ అబ్సెంట్ ఫర్ ది వైవా వాయిస్ విల్ బి డిమాండ్ టు హ్యావ్స్ బీన్ డిస్క్వాలిఫైడ్ ఫర్ ది సెక్షన్. ఒకవేళ వైవా వాయిస్లో మీరు అటెండ్ కాకపోతే మీరు అంటే డిస్క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక 1:3 రేషియో మెరిట్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుందండి. దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సిలబస్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్ అండ్ రిటన్ ఎగ్జామినేషన్ సంబంధించి ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇది కింద డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇక అప్లికేషన్ ఫీ గురించి మాట్లాడితే ఎగ్జామినేషన్ ఫీ అండ్ అప్లికేషన్ ఫీ వచ్చేసి పే ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 1,500 రూపీస్ ఉంటుందండి. అప్లికేషన్ ఫీ వచ్చేసి 750 ఉంటుంది. ఫర్ ఎస్సీ/ఎస్టీ క్యాండిడేట్స్, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 750 అయితే ఉండడం జరుగుతుంది. ఓన్లీ ద అప్లికెంట్ బిలాంగింగ్ టు ద కమ్యూనిటీ రికగ్నైజ్డ్ ఎస్సీ/ఎస్టీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఏపీ ద పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఓన్లీ 750 అయితే ఉంటుంది. ద అప్లికేషన్ ఎగ్జామినేషన్ ఫీ టు బీ లిమిటెడ్ అండ్ పే ఆన్లైన్ ఓన్లీ అంటే ఆన్లైన్ ద్వారా మీరు పే అయితే చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసి మీకు గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం సంబంధించి అయితే మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్కి అయితే వివరించడం జరుగుతుంది. ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉండడం జరిగింది, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, ఒకసారి జాయిన్ అవ్వండి. కంటెంట్ నచ్చితేనే జాయిన్ అవ్వండి, లేకపోతే స్కిప్ చేయవచ్చు. ఫ్రెండ్స్, ఇంత బాగా ఈ గత ఒక 4 months లేదా 3 months నుంచి ఇంత బాగా నాకు సపోర్ట్ చేసిన, నా ఛానల్కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.